అందరికీ నమస్కారం. ఈరోజు 7వ డివిజన్లో ఎమ్మెల్యేగా శ్రీ గద్దె రామ్మోహన్ గారిని, పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ కేశినేని చిన్ని గారిని గెలిపించాలని కోరుతూ 7వ డివిజన్లో పర్యటించి నిస్వార్థంగా పనిచేసే నాయకులకి ఓటేయాలని చెప్పి అడగడానికి 7వ డివిజన్ విచ్చేసిన శ్రీమతి గద్దె అనురాధ గారికి జనసేన పార్టీ తరఫున స్వాగతం తెలియజేస్తున్నాం. అలానే 7వ డివిజన్లో గత కొన్ని రోజులుగా ప్రతి డోర్ని టచ్ చేయడం జరిగింది. ఇంటికి వెళ్ళినా సరే ఆ ఇంట్లో నుంచి సమస్యలే ఎదురవుతున్నాయి. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ బీసీ మైనారిటీలని అడ్డం పెట్టుకొని వాళ్ళతో ఓట్లు వేయించుకొని ప్రతి ఒక్క వర్గాన్ని కూడా వంచిన తీరు ప్రజల కన్నీరు రూపంలో మందరికి ఎదురవుతున్నాయి. అలానే 7వ డివిజన్లో చూస్తే ఈ 5 సంవత్సరాల్లో ఏ ఒక్క అభివృద్ధి పని కూడా చేసిన దాఖలాలు కనిపించట్లేదు. 7వ డివిజన్లో గంజాయి బాబు అడ్డాగా మారిపోయింది. అలానే మందు బాబులు ఎంతోమంది ఈ జగనన్న ఇచ్చే లిక్కర్ తాగి ప్రాణాలను కూడా కోల్పోవడం జరిగింది. అలానే ఏ రోడ్డు చూసినా సరే, ఏ కొండ మార్గం మెట్ల మార్గాలు చూసినా సరే పాడైపోయి ఉన్నాయి. అలానే ప్రజలందరూ కూడా గత ప్రభుత్వంలో టిట్కో ఇళ్ళకి అప్లై చేసుకుంటే ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి నేను అందరికీ టిట్కో ఇళ్ళు ఇస్తానని చెప్పి వాళ్ళందరినీ గాలికి వదిలేసిన దాఖలాలు చూస్తున్నాం. అలానే 7వ డివిజన్లో పెద్ద ఎత్తున కూడా జగనన్న కాలనీలో లబ్ధిదారులు లబ్ధి పొందితే ఇంతవరకు వాళ్ళు కొన్ని లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఆ జగనన్న కాలనీలో పెట్టుబడి పెట్టుకుంటే అక్కడ కూడా గంజాబాబులకు అడ్డా అయిపోయింది. అలానే అక్కడైనా సరైన వసతులు కూడా లేని దాఖలాలు చూస్తున్నాం. ఈ 7వ డివిజన్ అభివృద్ధి చెందాలంటే మళ్ళీ గద్దె రామ్మోహన్ గారి 7వ డివిజన్లో ఈ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచినప్పుడే అభివృద్ధి చెందుతుంది. అలానే గతంలో కూడా గద్దె రామ్మోహన్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన కొండ ప్రాంతంలో ఉన్న మంచినీటి సమస్యను తీసి వాటర్ ట్యాంకులు నిర్మించడం జరిగింది, మెట్ల మార్గాలు నిర్మించడం జరిగింది. అలానే లబ్ధిదారులకి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈ మళ్ళీ జనసేన తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ని గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్గా చేస్తాం. అలానే మందుబాబుల ఆరోగ్యానికి మేం భద్రత కల్పిస్తాం. ఎవరైతే మహిళలు వాళ్ళ భర్తలు ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్నారో భర్తలకు కూడా ఉపాధి కల్పిస్తాం. రైతులకి అండగా నిలబడతాం. భవన నిర్మాణ కార్మికులకు కూడా అండగా నిలబడతామని తెలియజేస్తూ గద్దె రామ్మోహన్ గారి తూర్పు నియోజకవర్గంలో మళ్ళీ ఎమ్మెల్యే అయితే ఈ 7వ డివిజన్ మోడల్ డివిజన్గా చేసే బాధ్యత ఆయన తీసుకుంటారని తెలియజేస్తూ 7వ డివిజన్ ప్రజలందరూ, తూర్పు నియోజకవర్గం ప్రజలందరూ ముక్త కంఠంతో ఒకటే చెప్తున్నారు, మళ్ళీ గద్దె రామ్మోహన్ గారిని గెలిపించుకుంటాం. ఆయన్ని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటేనే మా బతుకులు మారతాయి, మా డివిజన్ అభివృద్ధి చెందుతుంది, మా నియోజకవర్గం ఉన్నతమైన స్థానంలో ఉంటుందని వాళ్ళందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 7వ డివిజన్ ప్రజలందరికీ ఒకటే మళ్ళీ తెలియజేస్తున్నాను, అలాంటి నిస్వార్థ నాయకులు మళ్ళీ మళ్ళీ రారు. మనల్ని వంచే నాయకులు అనేక హామీలు ఇచ్చుకుంటారు, రోడ్లంపడి తిరిగే రోజులు వచ్చేసాయి. కానీ మనం ఎవరికి లొంగకూడదు, ఎలాంటి ప్రలోభాలకి లొంగకూడదని తెలియజేస్తున్నాను. అలానే ఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో ఉన్న జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, వీర మహిళలకి, అభిమానులకి, క్రియాశీలక సభ్యులకు కూడా ఒకటే తెలియజేస్తున్నాను, మనం ఎప్పుడైతే కళ్యాణ్ గారి ఆశయాలను నమ్మి మనం జనసేన పార్టీ జెండా పట్టుకున్నామో మనందరం కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా దాని అందరికీ మనం కట్టుబడి ఉండే మనుషులు కాబట్టి తూర్పు నియోజకవర్గంలో ఖచ్చితంగా ఓటు ట్రాన్స్ఫర్ జరగాలి. ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు కూడా మన తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకి గద్దె రామ్మోహన్ గారు, అలానే పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారికి ఓట్లేసి అత్యధిక మెజారిటీ కూడా మనం ఇవ్వాల్సిన బాధ్యత ఉందని కూడా తెలియజేస్తున్నాను.